దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదంగా మారిందా? బీజేపీ ప్రభుత్వ నియమిత గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్డీయేతర ప్రభుత్వాలు గుర్రుగా ఉండడానికి కారణమేంటి? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారా? యూపీఏ ప్రభుత్వ హయాంలో సాగిన తంతే ఇప్పుడు కొనసాగుతోందా? బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుదీర్ఘకాలం సమయం తీసుకుంటే న్యాయ వ్యవస్థ పరిశీలించొచ్చా? అయినా అంతిమ అధికారం గవర్నర్లదే అయితే పెద్దగా ప్రయోజనం ఉంటుందా? నిబంధనల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో విపక్ష పార్టీలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందా? ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పెత్తనంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని, అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా, లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కథనాలన్నింటినీ పరిశీలిస్తే ఒక విషయం బోధపడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయమూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ రాజ్యాంగ రీత్యా వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తనకు వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుదీర్ఘకాలం గవర్నర్లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ అంతిమ అధికారం గవర్నర్లదే అయినప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు. కానీ గవర్నర్లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్భవన్లు రాజకీయ నేతల పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా లేక బీజేపీ కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్లను అడ్డు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య కాలంలో కేరళలో కొంతకాలం క్రితం వరకు ఉన్న గవర్నర్ కు సిపిఎం ప్రభుత్వానికి మధ్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రాల్లో ఇది రాజకీయ దుమారంగా ఉంటోంది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి ఉంచారు. దానిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు 2 న్యాయమూర్తుల ధర్మాసనం 3 నెలల గడువులోపు బిల్లులపై నిర్ణయం చేయాలని తీర్పిచ్చింది. అది సంచలనంగా మారింది. కానీ కేంద్రం దీనికి అంగీకరించలేదు. రాష్ట్రపతి ఈ విషయంలో 14 ప్రశ్నలు సంధిస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఆ మీదట రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని స్పష్టం చేసి తొలుత ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అలానే గవర్నర్లు సుదీర్ఘ సమయం తీసుకోవడం కూడా సరికాదని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని వ్యాఖ్యానించినప్పటికీ అలా వ్యవహరిస్తే పరిష్కారాన్ని సుప్రీంకోర్టు సూచించినట్లు అనిపించదు. ఇది దేశంలో భవిష్యత్తులో మరిన్ని రాజకీయ, రాజ్యాంగ సంక్షోభాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. కేంద్రం దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుని రాష్ట్రాలపై గవర్నర్ల ద్వారా మరింత పెత్తనం చేసే పరిస్థితి రావచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒకవేళ రాష్ట్రాలు ఏదైనా రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రూపొందిస్తే దానిపై నిపుణులైన న్యాయ కోవిదులతో పాటు వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుని గవర్నర్లు నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాటు చేయడం అవసరం అనిపిస్తుంది. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం లేదా పునఃసమీక్షకు అసెంబ్లీకి తిరిగి పంపడం అనే ఆప్షన్లు ఉన్నాయని అంటూనే గడువు పెట్టలేమని చెప్పడం వల్ల రాజకీయ సమస్య అయ్యే అవకాశం ఉంటుందనిపిస్తుంది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యను చూస్తే ఆపివేయాలన్న బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపడం అనేది ఆప్షన్ కాదని నిబంధన అనడం బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక సందేహం వస్తుంది. న్యాయమూర్తుల మనసుల్లో గవర్నర్ల అధికారాలపై సంశయాలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఆ నిబంధనను గవర్నర్లు పట్టించుకోకపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై మరింత స్పష్టత అవసరం అనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధం కానప్పటికీ గవర్నర్లు కావాలని బిల్లులు ఆమోదించకుండా ఉంటే ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పెత్తనంపై ఇంతవరకు చాలా చర్చ జరిగింది. సర్కారియా కమిషన్ వంటివి దీనిపై విస్తృతంగా పరిశీలన చేసి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. 1980-90 దశకాల్లో ఉమ్మడి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాజకీయ సంక్షోభాలు ఏర్పడ్డాయి. మెజార్టీ లేని పార్టీ నేతలకు కేంద్రంలోని పెద్దల సలహా మేరకు పట్టంగట్టి నాలుగు ఖర్చుకున్న ఘట్టాలు జరిగాయి. ఒకప్పుడు
యూపీలో గవర్నర్ కి వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేత వాజ్పేయి ఏకంగా నిరాహార దీక్షకు దిగిన సందర్భం కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో గతంలో గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్కడ్ కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంత పెద్ద రగడ నడిచింది ఇటీవల చరిత్రే. ఇప్పుడు బిల్లుల ఆమోదంతో పాటు పలు అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ నియమిత గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్డీఏ ఏతర ప్రభుత్వాలు గుస్సాగా ఉన్నాయి. ఉదాహరణకు ఎమ్మెల్సీ నియామకాలపై తెలంగాణలో గవర్నర్లు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సలహాలను కూడా గవర్నర్లు విధిగా పాటించనవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సరికొత్త సంక్షోభాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావడం మంచిది. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని కొందరు న్యాయకోవిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అధికారం లేకుండా కేవలం నామినేటెడ్ గవర్నర్లకు అధికారాలు ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదని చెప్పాలి.